పరశురాం విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే ప్రతి సినిమా గీతా గోవిందంలా ఉంటది అని ఎక్స్పెక్ట్ చెయ్యాలా ఏమిటి? అప్పుడప్పుడు ఇలా కూడా అది అంటే మన ఇప్పుడే ఆ మూవీ చూడటం జరిగిందనమాట. ఫ్యామిలీ స్టార్ అన్న టైటిల్ ని జస్టిఫై చేసి ఆ ఫ్యామిలీ పోర్షన్స్ లో కొన్ని సీన్స్ అక్కడ ఉన్న లైటెస్ట్ ఎమోషన్స్ బాగానే పెట్టుకొని లవ్ స్టోరీలో మాత్రం అసలు మరి ఎమోషన్స్ ఏమైపోయినాయో ఎక్కడికి వెళ్ళిపోయినాయో అసలు ఇదేమిటి ఈ లవ్ స్టోరీ ఇలా ఉంది అనేటట్టు ఆ లవ్ స్టోరీ పోర్షన్స్ ని మన ముందుకు తీసుకొస్తూ ఈ సినిమాని పరశురాం గారు మన విజయ్ దేవరకొండతో ఆఫ్టర్ ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఆఫ్ మన గీత గోవిందం తీసుకొచ్చారనమాట. మూవీ స్టార్ట్ అవడం చాలా ప్లెజెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ కష్టాలతో ఒక ఫ్యామిలీ స్టార్ ఎలా బిహేవ్ చేస్తాడు అన్నట్టు సినిమాని బాగానే స్టార్ట్ చేస్తారు. మన విజయ్ దేవరకొండ చేసే యాక్టింగ్ తో కొంచెం మనం ఎంజాయ్ చేస్తూనే సినిమాలోకి వెళ్తాం. కానీ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఏమిట్రా కొంచెం స్లోగా నడుస్తుందా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకొని తోసుకొని మరి ఒక 2 ఫైట్లు పెడతారనమాట. ఆ 2 ఫైట్లు కూడా మనవాడు ఫ్యామిలీ స్టార్ అయినప్పటికీ ఐరన్ ముక్కని వంచేసి తెంచేయటాలు, అక్కడ వస్తువులతో సంబంధం లేకుండా సైజ్ డజంట్ మ్యాటర్ అన్నట్టు పెద్దవి చిన్నవి వాటి అన్నింటినీ కాలుతో తన్నేయటాలు, గోడల్ని టైల్స్ ని కొట్టేయటాలు, ఇలాంటి ఎందుకు అని అడిగే ఫైట్ సీన్ లో 2 వస్తాయి అనమాట. ఫస్ట్ హాఫ్ లో బ్రదర్ సెంటిమెంట్ ఒకటి ఉంటది, దట్ ఈస్ ద ఆయింట్మెంట్ విచ్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు యువర్ ఐస్ టు క్రై అన్నట్టు ఆ ఆయింట్మెంట్ బ్రదర్ సెంటిమెంట్ ఒకటి వస్తుంది అనమాట. అది కూడా ఎందుకు అనేటట్టు ఆ ఎపిసోడ్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే ఎపిసోడ్ ఆ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అక్కడ ఎత్తుకున్న కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఆ కాన్సెప్ట్ తో సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అయ్యి సెకండ్ హాఫ్ లో మొత్తం యుఎస్ కి స్టోరీని షిఫ్ట్ చేస్తారనమాట. అది కూడా ఎందుకు అన్నట్టు మనం క్వశ్చన్ చేసినా మేము యుఎస్ లోనే తీస్తాం, యుఎస్ లోనే తీయాలనుకుంటున్నాం, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ విచ్ వి వాంట్ టు షిఫ్ట్ టు యుఎస్ అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా అనేటట్టు వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి తీస్తున్నారు అని మనకి ఆ సెకండ్ హాఫ్ కి వెళ్ళిన వెంటనే అర్థమైపోద్ది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి, కొంచెం కామెడీ అక్కడ క్రియేట్ అయింది, కొంచెం లాఫ్టర్ జనరేట్ అయింది అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ ఎత్తుకున్నారో ప్రీ ఇంటర్వెల్ కాన్సెప్ట్, ఇది మరీ కొంచెం ఎక్కువ అవుతుందా ఏమిట్రా బాబు బాగా సాగదీస్తున్నారా అనేటట్టు అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ లో టైమ్ స్క్వేర్ లో ఒక కామెడీ పోర్షన్ ట్రై చేశారు బాబు, అది కామెడీ అనాలో ఏమనాలో తెలియదు. థియేటర్ లో కొంతమంది అవుతున్నారు, నాకు మాత్రం ఓహో ఓకే దిస్ ఇస్ కామెడీ ఓకే అనుకొని నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నామని అనుకోని వాళ్ళు పెట్టిన ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన తరువాత ఒక రొటీన్ టెంప్లెట్ లో ఈ సినిమా వెళ్ళిపోతూ ఉంటదన్నమాట. ఆ రొటీన్ టెంప్లెట్ లో వెళ్ళిపోతున్న సినిమాలో కూడా ఒక మంచి వెరీ ఇంట్రెస్టింగ్ రొటీన్ స్పీచ్ మనకి లాస్ట్ లో ఒక స్పీచ్ ఉంటది, విచ్ వి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ వాట్ విల్ దట్ స్పీచ్ హ్యావ్ అనేది. దాన్ని చాలా స్ట్రాంగ్ గా చాలా స్ట్రైకింగ్ గా ఆ స్పీచ్ ని మనకి ప్రెజెంట్ చేస్తారనమాట. ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత అమ్మాయి అయిపోయింది ఇంకేముంది అని మనం థియేటర్ లోంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే నో దేర్ ఇస్ స్టిల్ స్పేస్ ఫర్ వన్ మోర్ ఫైట్ సీన్ అన్నట్టు అసలు లాస్ట్ 20 మినిట్స్ లో వాళ్ళు పెట్టిన ఫైట్ సీను, అక్కడికి వచ్చే రీజన్, అక్కడ జరిగే ఆ జస్టిఫికేషన్ ఓకే గీత గోవిందం స్టైల్లో ఏదో మీరు జస్టిఫై చేయడానికి ట్రై చేస్తారు, ఓకే ట్రై ఇట్ అన్నట్టు మనం కూర్చొని చూస్తూ ఉంటాం తప్ప ఒక 20 మినిట్స్ ఆఫ్ ద మూవీ ఎక్స్టెండ్ అయిందా ఏమిటి అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. మెయిన్లీ అక్కడ వచ్చే ఆ ఫైట్ సీన్ కూడా అలాగే ఉంటది అనమాట. అండ్ మన ది విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నేను చెప్పను, కానీ యాజ్ యూజువల్ ఒక గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ క్యారెక్టర్ లో కొంచెం బాగానే జీవించి పార్లేదు మనల్ని కొన్ని సీన్స్ లో బాగానే ఎంటర్టైన్ చేశాడు అని చెప్పాలి. మృణల్ యాక్చువల్ గా మన రీసెంట్ టైమ్స్ లో మృణల్ యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ అన్నిటికన్నా కొంచెం వీకెస్ట్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయి అలా నించొని ఎక్స్ప్రెషన్లు కూడా ఏం ఎక్స్ప్రెషన్ పెట్టాలో తెలియక పెడుతుందా ఏమిటి అమ్మాయి ఎక్స్ప్రెషన్ అనేటట్టు అలా ఎక్స్ప్రెషన్ లో పెడుతూ ఉంటుంది తప్ప పెద్ద యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఈ అమ్మాయి చించేసింది అన్న కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే మృణల్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. ఫ్యామిలీ క్యారెక్టర్స్ వాళ్ళందరూ అలా వచ్చి 1-2 డైలాగులు చెప్పి అక్కడ ఎమోషన్స్ ఏదో పండించామనుకొని వాళ్ళు అలా చూపించి వెళ్ళిపోతుంటారు. బామ్మగారి క్యారెక్టర్ అలా ఉంటది ఓకే, అక్కడ 2-3 సీన్స్ బామ్మగారి క్యారెక్టర్ సీన్స్ బానే ఉన్నాయి. ఇంకా జగపతి బాబు కూడా అలా వచ్చి హలో ఐఎమ్ హియర్ యాజ్ అ రొటీన్ క్యారెక్టర్ ఫర్ దిస్ మూవీ అన్నట్టు ఆయన వెళ్ళిపోతారు అనమాట. ఇంకా మెయిన్ విలన్ క్యారెక్టర్ అంటే ఎవరో విలన్ క్యారెక్టర్ పెట్టుకున్నారు, ఆయన ఉన్నా ఉండకపోయినా అసలు ఈ సినిమాకి ఎటువంటి లాసు లేదన్నట్టు ఆయన క్యారెక్టర్ కూడా ఉంటది. ఇంకా ఓవరాల్ గా మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని, మిడిల్ క్లాస్ ఆ ఫ్యామిలీ ట్రీట్మెంట్ ని కొంచెం వరకే పెట్టుకొని అక్కడ నుంచి లవ్ స్టోరీ లాగా ఈ సినిమాని కన్వర్ట్ చేసి అంతగా మనకి కరెక్ట్ అవ్వని ఒక లవ్ స్టోరీతో ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చి అటు మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ మోర్ ఆఫ్ ఎమోషన్ కానీ లేదా ఒక సూపర్ కనెక్టెడ్ మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ కానీ మనం చూసామా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకి కలిగించకుండా థియేటర్ లోంచి మనల్ని బయటికి పంపించేస్తారనమాట. ఈ సినిమాలో గీత గోవిందం రేంజ్ లో ఉంటది అన్న ఎక్స్పెక్టేషన్ ని కంప్లీట్ గా తీసేసి
మీ ఎక్స్పెక్టేషన్ ని కంప్లీట్ గా లో పెట్టుకొని ఈ సినిమాకి కనుక వెళ్తే మీరు ఈ సినిమాని చూడొచ్చు అనమాట. బట్ సారీ టు సే గైస్, మన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఐ థింక్ దే హ్యావ్ టు వెయిట్ లాంగర్ అమ్మా, తప్పదు అదనమాట. ఇంతకన్నా ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలా ఏమిటి? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండదా ఏమిటి? ఐరనే వంచాలా ఏమిటి? ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటారా ఏమిటి? అదనమాట సంగతి. మీ సబ్స్క్రిప్షన్ మీరు ఇచ్చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. అదనమాట, ఉంటాను.